హాయ్ ఫ్రెండ్స్, సో ఇంతవరకు మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం యూట్యూబ్ నుంచి అలాగే డెస్క్టాప్ సైట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనం వైటీ స్టూడియో యాప్లోనే మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చండి. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. ఇది ఇంతవరకు ఎవరికైనా రాకపోతే కనుక మీరు ఒకసారి వైటీ స్టూడియో యాప్ను అయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని అప్డేట్ అయితే చేయండి. మీకు కూడా ఈ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో అదేంటి అనేది చూద్దాము. ఇక్కడ మీకు టాప్లో రైట్ సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, బెల్ సింబల్ పక్కన ప్లస్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా మనం వీడియోస్ అలాగే ఆల్బమ్స్ అనేవి మనకి ఓపెన్ అయిపోతాయి. చూడండి, ఓన్లీ మనకి వీడియోసే, కెమెరా అండ్ వీడియోస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫొటోస్కి వచ్చేసి అన్ని టోటల్గా మన వీడియోస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏ వీడియోనైతే మీరు అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ వీడియోని క్లిక్ చేయండి. ఎడిటింగ్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ వీడియోని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు టైటిల్ అనేది ఇచ్చేసేయండి. సో టైటిల్ ఇచ్చేసాక మీరు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు. సో డిస్క్రిప్షన్ అనేది మీరు ఇచ్చేసేయండి. సో ఇలా మీ వీడియోకి తగ్గట్టు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి, హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇచ్చేసాక మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ ఉంది కదా, ప్రైవేట్లో అయితే ఉంది. ఇక్కడ మనం పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అలాగే షెడ్యూల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా మనం వీడియో అప్లోడ్ చేసే ముందు మనం ప్రైవేట్లో లేదా అన్లిస్టెడ్లో అయితే పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం మ్యూజిక్ వాడతాం కదా, ఆ మ్యూజిక్కి కాపీరైట్ క్లెయిమ్ ఏదైనా వచ్చినా కూడా, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చిన్న మ్యూజిక్ వినిపించినా కూడా ఒక్కొక్కసారి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. సో ఏంటంటే చాలామంది ఫస్టే పబ్లిక్లో అయితే పెట్టేసుకుంటారు. అలా కాదండి, ప్రైవేట్లో లేదా అన్లిస్టెడ్లో ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో పెట్టుకున్నాక మనం అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేశాక మనకి ఏమైనా కాపీరైట్స్ క్లెయిమ్స్ పడితే కనుక మనకు ముందుగానే చూపిస్తుంది అనమాట. సో నేనైతే అన్లిస్టెడ్లో అయితే పెట్టేశాక మనకి ఇక్కడ యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా, మీరు ప్లేలిస్ట్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్ట్స్ రీమిక్సింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి అంటే ఈ వీడియోని ఎవరైనా రీమిక్స్ చేసుకోవచ్చా లేదా అనేది ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కామెంట్స్ ఉంది కదా, ఈ కామెంట్స్ అనేది ఆఫ్ ఆన్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఆన్లో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు లెఫ్ట్ సైడ్ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి మీరు థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకుంటే కనుక థంబ్నెయిల్ అనేది యాడ్ చేయొచ్చు. నేను యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ అనేది పెట్టేశాను కాబట్టి నేను థంబ్నెయిల్ అనేది ఇంకా పెట్టలేదు. సో ఇలా అయ్యాక మీకు ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ ఆడియన్స్ అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇదేంటంటే ఇది క్లిక్ చేస్తే కనుక మీకు కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. కామెంట్స్ అనేది ఆఫ్ అవడం వల్ల ఎవరు కూడా కామెంట్స్ అనేవి చేయలేరు. నెక్స్ట్ వచ్చేసి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు కామెంట్ సెక్షన్ ఆన్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఎవరైనా చూడొచ్చు అనేది ఉంటుంది. అలానే ఫస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక అది రిస్ట్రిక్షన్లోకి అయితే వెళ్తుందనమాట. అంటే ఇది సో మీరు ఏంటంటే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మీకు పైన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది, చూసారు కదా, 82 MB అనమాట. సో వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంది, చూసారు కదా, మనం వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇంతకుముందు ఏంటి మనం పబ్లిక్లో పెట్టకుండా మనం అన్లిస్టెడ్లో పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని మనం చేంజ్ అయితే చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్లిస్టెడ్ అని, దాని కింద రిస్ట్రిక్షన్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఏమైనా కాపీరైట్స్ ఉంటే కనుక మనకి ముందుగానే ఇక్కడ చూపిస్తుంది అనమాట, కాపీరైట్స్ క్లెయిమ్ పడితే. సో ఇప్పుడు మనకి ఎలాంటి కాపీరైట్స్ లేవు కాబట్టి మనం ఇప్పుడు పబ్లిక్ అనేది చేసుకోవచ్చు. దానికోసం మీరు
ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా సెకండ్లో, ఇది క్లిక్ చేసి మనం పబ్లిక్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అనేది క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే వీడియో అనేది ఇప్పుడు పబ్లిక్ అయితే అయిపోయిందనమాట. సో ఇలా ఈజీగా సింపుల్గా మనం వైటీ స్టూడియో యాప్ నుంచి మనం వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చండి. సో ఇంకా ఈ అప్డేట్ ఎవరికైనా రాకపోతే కనుక మీరు ఒకసారి ప్లే స్టోర్లో వైటీ స్టూడియో యాప్ అనేది అప్డేట్ అయితే చేయండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా వస్తుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.